అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 14వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. మనకు గత శ్లోకం యొక్క భావం ఏముంది? ఆత్మనిష్ట వివేకి కర్మ సంకల్పాన్ని, అంటే పని చేయాలి అనే లక్షణాన్ని, లేదా నువ్వే దీనికి బాధ్యుడివి, నువ్వే దీనికి కర్తవి అనే సంకల్పాన్ని తాను చెయ్యడు, ఇతరుల చేత చేయించడు అనే విధంగా గత శ్లోకం మరియు భావం మనకు చెప్పడం జరిగింది. ఇంకా ఈ 14వ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నకర్తృత్వం నకర్మాని లోకస్య సృజతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్తున్నామని. నకర్తృత్వం నకర్మాని లోకస్య సృజతి ప్రభు నకర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇది 14వ శ్లోకం. ఈ 14వ శ్లోకం యొక్క భావం: కర్మ, కర్తృత్వం, తత్ఫలం అనేవి ఆత్మ ప్రేరేపణలు కావు. మాయయే ఆ పని చేస్తోందని గ్రహించు. కర్మ, కర్తృత్వం, తత్ఫలం అంటే పని కానీ, పని యొక్క కార్యాచరణ కానీ, కార్యాచరణ యొక్క ఫలితం కానీ ఆత్మ ప్రేరేపణలు కావు. ఆత్మకు మనసుకు ఉన్న వ్యత్యాసం ఇక్కడ మనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పని చెయ్యాలనుకోవడం, పని చేయడం ద్వారా వచ్చే ఫలితం, ఈ మూడిటితో కూడా ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెబుతున్నారు. అంటే పని చెయ్యాలనేది మనస్సు లేదా బుద్ధి యొక్క సంకల్పంగా ఉంటుంది, అంతేగాని ఆత్మ సంకల్పం కాదు. ఎందుకంటే మనకి ఆత్మ గురించి 2వ అధ్యాయం నుంచి చెబుతూనే ఉన్నారు. దీనికి ఏ రకమైన కోరికలు ఉండవు, దీనికి ఏ రకమైన బంధుత్వాలు ఉండవు, దీనికి ఏ రకమైన రంగు రూపం ఇదేది ఉండదు, నిశ్చలంగా ఉంటుంది. మరి ఆత్మ నిశ్చలంగా ఉన్నప్పుడు వ్యక్తి తన యొక్క కార్యక్రమాలన్నీ దేన్ని అనుసరించి చేస్తున్నారు అంటే మనసు మరియు బుద్ధిని అనుసరించి వ్యక్తి తన యొక్క కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. ఇది మనకు అర్థం కాకుండా అన్నీ కలగలిసినట్టుగా చూడడం మనకు వ్యక్తికి అలవాటైపోతుంది. కాబట్టి అన్నీ కలగలిసినట్టే చూస్తూ ఉంటారన్నమాట. కానీ చేస్తున్నది ఏంటి అంటే ఆత్మ కాదు. సో ఈ ఆత్మ గురించి మనకు 2వ అధ్యాయం నుంచి ఏం చెబుతున్నారు? ఆత్మ శరీరాన్ని ధరిస్తుంది, అంటే శరీరాన్ని ధారణ చేస్తుంది. ఈ శరీరం యొక్క పనితనం పూర్తయిన వెంటనే చిరిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రం ధరించినట్టుగా ఆత్మ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని కూడా ధరిస్తుంది అని చెబుతున్నారు. సో మనసుకు బుద్ధికి ఉన్న కోరికలు, ఆలోచనలు ఏమున్నాయో ఇవి కొంతవరకు వాసన అయి పట్టుకోవచ్చు తప్పితే ఇక్కడ పని చెయ్యాలని కానీ, పని యొక్క ఫలితాన్ని కానీ, నాకు ఇది కావాలని కానీ ఆత్మ కోరుకోవడం ఎక్కడా ఉండదు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మతత్వం అర్థం చేసుకుంటున్న వాళ్ళకి ఇది కొంత తేలిగ్గా అర్థమవుతుంది. కానీ ఒక సాధారణ జీవితంలో ఉన్న మనుషులకి ఇది కొంచెం అర్థం కావడం కష్టమవుతుంది. కానీ మనం 1-2 ఉదాహరణలు అయితే చెప్పుకుందాం. ఇప్పుడు వాస్తవానికి ఒక పూలమాలను తీసుకుందాం. ఈ పూలమాలలో పువ్వులన్నీ కట్టిన ఒక దారం ఉంటుంది. మనం పువ్వుల్ని చూస్తాం కానీ దారాన్ని చూడం. కానీ ఈ పువ్వులు కట్టడం వల్ల దారానికి కూడా పువ్వు యొక్క సువాసన అంటుతుంది. ఇక్కడ దారాన్ని మనం ఆత్మగా తీసుకుంటే పువ్వు యొక్క సువాసన దారానికి అంటింది, కానీ సహజంగా స్వచ్ఛంగా దారానికి ఎటువంటి సువాసన లేదు. పువ్వును కట్టిన కారణంగానే దారానికి ఆ సువాసన అంటింది. సో కాబట్టి ఇది దారం యొక్క వాసన అని మనం అనుకుంటామా? కాదు. పువ్వును కట్టారు కాబట్టి పువ్వు యొక్క వాసన అంటింది మనం సహజం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి వస్త్రాలు చూసాం, అది మనకు నచ్చింది, తీసుకున్నాం, వేసుకున్నాం. ఈ నచ్చడం కానీ, తీసుకొని వేసుకోవడం కానీ ఆత్మ ప్రేరేపణ కాదు, మనసు యొక్క లక్షణం, బుద్ధి యొక్క సంకల్పం. సో ఆత్మకు దీంతో సంబంధం లేదు. ఒక మంచి రుచికరమైన ఆహార పదార్థాన్ని వాసన చూసాం, ఇది బాగా సువాసన, గుమగుమాని వాసన వస్తుంది, మంచి సువాసనలు వెదజల్లుతోంది, ఈ ఆహార పదార్థాన్ని మనం తినాలని కోరిక తెచ్చుకున్నాం. ఆహార పదార్థాన్ని తీసుకొని కూడా తిన్నాం, లేదా తయారు చేసుకొని వండుకొని కూడా తిన్నాం. ఈ వాసన చూసి దీన్ని కావాలని కోరుకున్నది మనసు లేదా బుద్ధి. దీన్ని తయారు చేసుకున్నది మన కర్తృత్వం, అంటే మన కోరిక వల్ల, మన సంకల్పం వల్ల మనం దాన్ని తయారు చేసుకొని లేదా కొనుక్కొని తిన్నాం. ఈ మనసు ఈ రకమైన కోరికను పెట్టుకొని, బుద్ధి దానికి కావాల్సిన ఎలా తయారు చేయాలి అన్న దానికి కావాల్సిన సంకల్పాలు చేసి పని పూర్తి చేసి మనం దాని యొక్క రుచిని ఆస్వాదించాం. ఈ కోరిక తీర్చుకోవడంలో ఆత్మకు ఏ రకమైనటువంటి పాత్ర లేదు. ఇది మనసుది మాత్రమే, మనసు మరియు బుద్ధిది మాత్రమే. ఎందుకంటే మనం ఇది తిన్నా ఆత్మకు వచ్చేది ఏమీ లేదు, మనం ఈ రకమైన కోరిక పెట్టుకొని తినకపోయినా ఆత్మకు వచ్చేది ఏమీ లేదు.
అది నిశ్చలంగా ఉంటుంది. కానీ మనమే ఈ మనసు మరియు బుద్ధి చేసే సంకల్పాలను తీసుకెళ్ళి ఆత్మకు అంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక పుట్టినరోజు అని చెప్పి బాగా ఆడంబరం చేసుకుంటాం. మరుసటి రోజు అనిపిస్తుంది ఓకే మనం ఆడంబరం చేసినా జరిగిపోయేది, చేయకపోయినా జరిగిపోయిండేది. ఒక పండుగని బాగా సంబరాలు చేసుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనకెక్కడో ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఒక్క రోజులో ముగిసిపోయే ఒక సంబరం కోసం ఇన్ని రోజులు మనం హడావిడి చేశామా అని. ఈ హడావిడి చేశామా, ఇలా చేస్తున్నామా అని ప్రశ్నించేది ఆత్మతత్వంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మ నిశ్చలంతో ఉన్న వాళ్ళు ఏ రకమైన ఆడంబరాలు లేకున్నా కూడా పూజనీయ వ్యక్తులుగానే కనిపిస్తారు చూడటానికి. మనకు కొందరిని మనం కానీ చూస్తే వాళ్ళని చూసిన వెంటనే చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది. వాళ్ళు ఏ రకమైన ఆడంబరాల జోలికి వెళ్ళి ఉండరు, ఏ రకమైన ఆభరణాలు ధరించి ఉండరు, కానీ మొహం నిండా వర్చస్సు ఉంటుంది. ఈ వర్చస్సు ఎలా వచ్చింది వాళ్ళకు అంటే ఆత్మజ్ఞానం వాళ్ళకు అప్పటికే అనుభవంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా స్థిమితంగా ప్రశాంతంగా ఉంటారు. చూసిన వెంటనే నమస్కరించాలి అనబడే అంత ముఖ వర్చస్సు వాళ్ళకు లభించి ఉంటుంది అప్పటికి. సో కాబట్టి కోరికలకు లోబడే కొద్దీ మాయ మనల్ని బాగా సరెండర్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే కోరికలకు లోబడవద్దు. ఈ కోరిక ఇస్తున్నది ఏ ఇంద్రియమో కనిపెట్టు అని పదే పదే చెబుతున్నారు. ఈ కనిపెట్టేది ఏదంటే మళ్ళీ ఆత్మ చైతన్యం మాత్రమే మనకు ఏ రకమైన కోరికలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆత్మను ఉత్తేజితుని చెయ్యి, ఆత్మను ఉత్తేజపరిచి కోరికలకు లోబడకుండా ఉండే ప్రయత్నం చెయ్యి. ఈ కోరికలు కల్పించేది కానీ ఇవన్నీ మాయ చేస్తోంది కానీ ఆత్మ చేయడం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే అండి, ఇది ఎంత లోతుగా అయినా సరే మనం అర్థం చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా సరే దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అర్థం అయ్యే విధంగా చెప్పానని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.